ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో నీ వాక్యము చేతనైనా నాతో మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడము దేవా. సిద్ధపడిన ప్రతి వ్యక్తిని నైనా మీ హస్తంలోకి అప్పగిస్తుండగా నీ వాక్యము చేత బలపరచమని వేడుకుంటున్నాం. ఉదయమునే నీ స్వరము వినుట మాకెంతో మేలు దేవా. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 4 వచనములను చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. మనము తరచుగా చదువుకుంటూ ధ్యానిస్తున్న ఒక వాక్య భాగం అది. నేను నిజమైన ద్రాక్ష వల్లిని అని ప్రభు సెలవిచ్చినాడు. నా తండ్రి వ్యవసాయదారుడు. ద్రాక్ష చెట్టుకు లేక ద్రాక్ష వల్లికి యేసు ప్రభు సాదృశ్యముగాను, తోటమాలికి తండ్రి అయిన దేవుణ్ణి సాదృశ్యముగాను ఇక్కడ ఉంచబడటం చూస్తున్నాను. అయితే నీవు నేను కూడా ఆ తోటలో ఉన్న వారిగా ఉన్నాము. ఆయనలో అంటు కట్టబడిన తీగలుగా మనము ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన యందు నిలిచి ఉండాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యం. ఒక వ్యక్తి దేవునితో పెనవేసుకున్న ఒక జీవితమును కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. ఆయనతో కలిసినప్పుడు మాత్రమే నీ జీవితము నా జీవితము ఆశీర్వాదకరముగా ఉండగలదు. ఎందుకంటే ఆయన వేరులో నుండి జీవానికి కావాల్సిన నీటిని, ఆహారాన్ని తీసుకొని వచ్చి ప్రతి తీగకు ప్రవహింప చేస్తూ ఉన్నాడు. ఆయనలో ఉన్న జీవము నిన్ను జీవింప చేస్తున్నది. ఆయన నీకు జీవమునకు కారణముగా ఉన్నాడు. నిన్ను ఆయన ఆశీర్వదించేదానికి, నీ జీవితంలో ఫలభరితముగా ఉండుటకు తన యొక్క జీవము నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వ్యవసాయదారుడైన తండ్రి ఏ కొమ్మ, ఏ తీగ అయితే ఫలించదో, ఏదైతే ఎండిపోతుందో వాటిని తీసి ప్రక్కన పడవేసి ఫలమిచ్చే తీగలకు ఇంకా పోషణ బాగా దొరుకున్నట్లుగా వాటిని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నా. కావాల్సిన ఎరువునేసేది, తగిన సమయంలో నీరును ఆ యొక్క ద్రాక్షవల్లికి ఆయన పోషణ కోసం ఇవ్వటంను మనము చూస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలంన ప్రభు మనలో ఆశిస్తున్న కార్యము, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నీకు జీవనిచ్చడానికి ఆశ కలిగి ఉన్నాను. అయితే నీవు నాలో అంటు కట్టబడిన అనుభవంలో ఉండటానికి ప్రయత్నిస్తున్నావా? నీవు నాలో అంటు కట్టబడితే నా యొక్క జీవము నీలో ఉంటుంది, నా యొక్క వాక్యము నీలో ఉంటుంది. నేను అనుగ్రహించే కృపలు నీవు సంపాదించుకుంటావు. నీవు ఎదిగి అనేకులకు ఫలమిస్తావు. ఆ ఫలములు అనేకులకు ఆశీర్వాదకరముగాను మరి యొక్క తీగ రావటానికి, మరి యొక్క ద్రాక్ష వల్లి రావటానికి విత్తనముగాను వాడబడుచుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయ కాలమున మనము ఆయనలో పెనవేసుకొని ఫలమిచ్చే ఆ తీగ వలె ఉన్నామా, లేక ఎండిపోయి నరికి పారవేయబడుచున్న తీగల వలె ఉంటున్నామా అని పరీక్షించుకోవాల్సిన సమయం ఇది. చాలా మంది అనుకుంటాం, దేవుని వాక్యం వినేది చాలు, ఒంటరిగా ఏదో కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటున్నాను అనుకుంటున్నాం. కానీ వాక్యానుసారముగా జీవిస్తూ, వాక్యమును హృదయంలో భద్రపరుచుకుంటూ ఆయన వైపు చూసి నడిచేవారు ధన్యులు. వారు ఆయన యందు అంటు కట్టబడిన వారిగా ఆయన ఇచ్చే జీవమును పొందుకొని ఫలములు ఇచ్చి అనేకులకు ఆశీర్వాదకరముగా జీవిస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అటువంటి జీవితమును
నీవు నేను సంపాదించుకోవాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఆయనలో అంటుకట్టబడిన తీగగా ఉన్నట్లయితే నీలో నుండి ఫలములు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు ఆయన నిన్ను ఫలభరితముగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఫలములు నీ జీవితంలో కావాలంటే, ఆయన యొక్క కృప ఇతరులకు నీవు పంచిపెట్టాలని ఆశించినట్లయితే ఈ ఉదయకాలమున ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. నిజమైన ద్రాక్షవల్లి అయిన ఆయన యొద్దకు అంటుకట్టబడిన జీవితంను కలిగి ఉంటకు ప్రయత్నించము. ఆయన నీకు సహాయము చేసి నిన్ను బలపరిచి అనేకులకు ఆశీర్వాదకరముగా చేయను ఉద్దేశించి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాలంలో మీరు మాతోను మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నీలో నాయన మేము అంటుకట్టబడిన వారిగా మాలో ఉన్న నాయన ప్రతి విధమైన బలహీనతలు విడిచిపెట్టి ఫలము కోసం బలమును పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.